హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశో కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? కాబోలి శనగలు పాలకూర కలిపి కర్రీ చేశాను. ఈ కర్రీ రోటీ, చపాతీ, బిర్యానీ అలానే గీ రైస్ లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. శనగల్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదండి. అలానే ఆకుకూర కూడా మన హెల్త్ కి చాలా మంచిది. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఈ కర్రీ కోసం ముందుగానే శనగలను అయితే నానబెట్టుకున్నాను. వీటిని 6 hours పాటు నానబెట్టుకున్నానండి. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లోకి అయితే వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, పసుపు అలానే వాటర్ కూడా వేసుకుని ఈ వాటర్ అనేది శనగలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ వాటర్ ఎందుకంటే పాలకూరని ఉడికించుకోవడం కోసం. ఈ పాలకూర నేను 2 కట్టలు అయితే తీసుకున్నానండి. ఆకుకూర అనేది కట్ చేయకుండా సాల్ట్ వాటర్ లో ఒక 1/2 hour నానబెట్టి తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లోకి అయితే వేసుకున్నాను. 2 minutes పాటు ఉడికించుకున్న తర్వాత ఈ పాలకూరని చన్నీళ్ళలోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల హెవీగా కుక్ అవ్వకుండా అలానే కలర్ కూడా పోకుండా ఉంటుంది. తర్వాత ఈ వాటర్లోంచి కూడా తీసేసుకుని ఈ పాలకూర అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. వీటితో పాటుగా 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. చెప్పడం మర్చిపోయాను, దీంట్లోకి పాల మీగడ పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు. క్రీమ్ ఉన్నట్లయితే ఫైనల్గా వేసుకుంటాము. లేదు కాబట్టి పాల మీగడని ఇక్కడ యాడ్ చేసుకుని మరొకసారి అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఈ ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. అలానే బిర్యానీ ఆకు, షాజీరా, సోంపు కూడా వేసుకున్నాను. అలానే ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. అలానే 3 లేదా 4 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్ ఫ్రై చేస్తుంటే బిర్యానీ ఆకు అయితే కింద పడిపోయింది. ఈ బిర్యానీ ఆకులు అయితే నా దగ్గర చిన్నవి లేదండి, అందుకే పెద్దది ఉంటే దాన్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కి చేంజ్ అవుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్, అలానే 1/2 స్పూన్ వరకు పసుపు. దీంట్లోకి కారం అనేది మనం లైట్ గా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కారమే ఎక్కువ వేసుకోవాలి. సో కారం అనేది నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను అండి. మీరు కొంచెం స్పైసీ అనేది ఎక్కువ తినేలా ఉంటే కారం అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం శనగలను అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, శనగలు ఇలా మెదుపుతుంటే ఏమాత్రం పలుకు లేకుండా ఉడికినట్లయితే ఈ కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లేదా అంటే గనక ఈ పాలకూర పేస్ట్ అనేది అడుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందువల్ల మనం కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు పెద్ద గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి. సో అదంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అయితే ఉడికించుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే గ్రేవీ అనేది ఈ విధంగా థిక్నెస్ గా వచ్చింది. సో ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు బటర్, 1 స్పూన్ వరకు గీని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందాక పాలకూరని మిక్సీ పట్టేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవాలి అని చెప్పాను కదండి, అది ఈ స్టేజ్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు లేదు కాబట్టి పాల మీగడని అయితే వేసుకున్నాను. ఫైనల్ గా ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఈజీగా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పాలక్ కాబోలి చనా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ దేనిలోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేయండి.
ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అలానే వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు యూజ్ అవుతుంది, మాకు కూడా యూజ్ అవుతుంది. రెసిపీ నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.